కృష్ణమరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యేలకి అవమానం జరిగిందని చెప్పారు ఆయన. అయితే కార్యక్రమంలో ప్రోటోకాల్ నిబంధనలు పాటించలేదన్నారు రఘురామకృష్ణమరాజు. అయితే కలెక్టర్ కంటే ఎమ్మెల్యే ప్రోటోకాల్ చాలా పెద్దదని, కలెక్టర్ ఎస్పీ ఎంపీని ఒక టేబుల్ వద్ద కూర్చోబెట్టారని, ఆ తర్వాత మరో టేబుల్లో కార్పొరేషన్ డైరెక్టర్లతో కలిపి ఎమ్మెల్యేలను కూర్చోబెట్టారన్నారు రఘురామకృష్ణమరాజు. అయితే ఎమ్మెల్యేలకు జరిగినటువంటి అవమానం పైన సిఎస్కు లేఖ రాస్తానని చెప్పి హెచ్చరించారు ఆయన. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట కార్యక్రమం నిర్వహించినటువంటి ప్రభుత్వం కార్యక్రమంలో ఈ యొక్క వేదిక పైన ఈ రకంగా జరగడం అనేది కొంత ప్రోటోకాల్ నిబంధన ఉల్లంఘించినట్టు అవుతుందని వ్యాఖ్యానించారు ఆయన. ఒకసారి రఘురామకృష్ణమరాజు ఏం మాట్లాడారో చూద్దాం. ఫలానా కార్పొరేషన్లో డైరెక్టర్ ప్రోటోకాల్లో ఎమ్మెల్యే ఈజ్ అబోవ్ కలెక్టర్. ఎమ్మెల్యే ఈజ్ అబోవ్ కలెక్టర్. ప్రోటోకాల్ మీ అందరికీ తెలుసో లేదో, ఎమ్మెల్యేలు అంటే ఏముందా అనుకుంటున్నారు. మరి కాదు, కలెక్టర్ కన్నా ప్రోటోకాల్, చీఫ్ సెక్రటరీ కన్నా కూడా ఎమ్మెల్యే ప్రోటోకాల్. నాట్ ఈవెన్ కలెక్టర్. కలెక్టర్ ఈజ్ ద జూనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. చీఫ్ సెక్రటరీ కన్నా కూడా ఎమ్మెల్యే లిస్ట్ ఆఫ్ ప్రోటోకాల్లో ఎక్కువే. మరి అక్కడ నేను చూసిన లిస్టులో ఎంపీ, కలెక్టర్, ఎస్పీ ఒక దగ్గర, ఈ జిల్లాలో రకరకాల కార్పొరేషన్లో ఉన్న సభ్యులు వీళ్ళందరూతో పాటు ఫలానా కార్పొరేషన్లో డైరెక్టరు ఇలాంటి వాళ్ళు ఆ ఎమ్మెల్యే కూర్చోవాలని చెప్పి ఇంకొక గుండ్రం టేబుల్ ఏదో వేసినట్టుగా అందులో చూశాను. డెఫినెట్గా అది ఎమ్మెల్యేని చేసినట్టే నేనైతే భావిస్తున్నా. బట్ నేను ముందు చూడకుండా నాకున్న ముందు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి వెళ్ళలేదు. కానీ ఆ ప్రోగ్రాం లేకపోయినా అది నేను చూసుంటే నేను వెళ్ళి ఉంది కాదు. డెఫినెట్గా ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు ఎమ్మెల్యే. బట్ ఓపెన్లీ ఐఎమ్ అడ్మిటింగ్. సో నెక్స్ట్ టైము నాతో చాలామంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడటం జరిగింది. సో నెక్స్ట్ టైం ఇటువంటి సమావేశం జరిగినప్పుడు ఆ ప్రోటోకాల్ని ఫాలో అవ్వాలి అని చెప్పి డెఫినెట్గా వీళ్ళు టేక్ ఇట్. ఇప్పుడే కూడా, ఎందుకంటే నాకు ఇచ్చిన ఇన్విటేషన్ తర్వాత నేను చూశాను కదా పంపినప్పుడు. దట్ ఈస్ నాట్ ద వే. ఇఫ్ ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ ప్రభుత్వ ఫంక్షనే కదా, పార్టీ ఫంక్షన్ కాదు కదా. ప్రభుత్వ ఫంక్షన్ అయినప్పుడు స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని పిలిస్తే ఇలాగా అక్కడ ఉన్న ఎంపిక చేసిన కార్పొరేషన్ డైరెక్టర్లతో కూర్చో, ఇంకో బలలో ఆ ఊరు ఎంపీ, ఆ కలెక్టర్, ఎస్పీ కూర్చుంటారు, నువ్వు నీ తహసీల్దార్తో కూర్చో. ఇది కరెక్ట్గా గౌరవం ఇవ్వాల్సిన వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. మరి ఎందుకు జరిగిందో, మరి ప్రభుత్వ పెద్దలకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో, దేనికైనా మొదటి తప్పుగా భావించి, ఎందుకంటే నా శాసనసభ్యులు కూడా యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్ నా పరిస్థితి అలా ఉందిరా అని నాకు చెప్పింది కొంతమంది ఎమ్మెల్యేలతో. నేను చెప్పాను, ద రైట్ పాయింట్, దాన్ని ఊరుకునేది లేదు. నేను చీఫ్ సెక్రటరీకి రాస్తా. ఇట్స్ అన్ ఇన్సల్ట్ కదా, ఇన్సల్ట్ టు ఎమ్మెల్యేస్. దే కాంట్. ఎమ్మెల్యేలందరినీ ఎవరు కూర్చోబెట్టచ్చు, అధికారులు సపరేట్గా ఉంటారు ప్రోటోకాల్ ప్రకారం. అంతేగాని తహసీల్దార్తో లేకపోతే ఇంకెవరో జూనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్తో, జిల్లా అడ్మినిస్ట్రేషన్, ఎస్పీ, కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేస్. ఓకే, ఎంపీ ఈజ్ స్లైట్లీ అబౌవ్ ద ప్రోటోకాల్, అబౌవ్ ఎమ్మెల్యే. బట్ ఎంపీ, ఎమ్మెల్యే ఆ జిల్లాలో 7 ఉంటారు. ఆ 7 ఎస్పీ, కలెక్టర్ కూర్చోవచ్చు. ఇలాగా కార్పొరేషన్ డైరెక్టర్లతో ఎమ్మెల్యేని కూర్చోబెడతాం అంటే, నేను కార్పొరేషన్ డైరెక్టర్ని నేనే ఇన్సల్ట్ చేయట్లా, బట్ ఎమ్మెల్యేని ఇన్సల్ట్ చేయడం తప్పండి. అది ఫీల్ అయ్యారు కాబట్టి ఓపెన్గా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఒక అనామలీ జరిగినప్పుడు ఎవరో ఒకరు చెప్పాలి వేరంగా. ఇట్స్ అన్ అనామలీ విచ్ హాస్ టు బి కరెక్టెడ్. ఈ మీడియా వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్లు ఉన్నాయా నా ఆవేదనకి? ఉంటే చెప్పండి. నేను మాట్లాడేది న్యాయమే కదా ఎమ్మెల్యేల తరఫున. నాకన్నా బిలో
ప్రోటోకాల్ ఉన్న అతన్ని ఎదురు కూర్చోబెట్టుకుని నన్ను వెనకాల కూర్చోబెడితే ఎలా ఊరుకుంటాం? ఆత్మాభిమానం ఉన్నాడు ఊరుకుంటాడా? ఊరుకోరు కదా. అది అడగండి, ఇలాంటి ధైర్యంగా ఏమన్నా చెప్పాలంటే. సుపరిపాలన పేరిట తొలి అడుగు కార్యక్రమం నిర్వహించినటువంటి ఏడాది కాలం పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తే ఆ కార్యక్రమంలో ఈ రకమైన ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని చెప్పి రఘురామకృష్ణమరాజు మాట్లాడుకొచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మా ఏపీ ఇన్పుట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఏంటి రఘురామకృష్ణమరాజు ఒక రకంగా ప్రభుత్వ పెద్దల దృష్టిలో ఉందా లేదా అనే రకంగా కూడా మాట్లాడుకొచ్చారంటే ఇది ఒక రకంగా ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది అనుకోవాలి, లేదంటే కేవలం ప్రోటోకాల్ వరకు మాత్రమే మాట్లాడుకొచ్చారా? ఇది అన్ని సందర్భాల్లో జరుగుతుందనేటువంటి వ్యాఖ్యానించారు ఆయన. మనోజ్, ఈ వ్యవహారంలో మాత్రం కొంత ప్రోటోకాల్ విషయంలో శుభలారు చేసిన వ్యాఖ్యలు, అందులో డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు, ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంత మధ్యలో చర్చకు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు మాట్లాడుతూ ఇటీవల 24వ తారీఖున సుపరిపాలన పేరు మీద తొలి అడుగు అనే సభకి ఆల్మోస్ట్ మంత్రులు, మొత్తం కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, అలాగే పదవులు పొందిన కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ కూడా ఈ సభకు హాజరయ్యారు. అలాగే ముఖ్యమంత్రి, మరోవైపు డిప్యూటీ సీఎం నారా లోకేష్, వీళ్ళతో తల్లిదండ్రులు మొత్తం అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా పరిస్థితి అయితే చూసాం. అయితే ఇక్కడ జరిగిన ఈ ప్రోటోకాల్ విషయంలో మాత్రం డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు మాట్లాడుతూ కొంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. ఆ రోజు ఎమ్మెల్యేల పట్ల వ్యవహరించిన అధికారులు ఏదైతే సీట్లు కేటాయించారో అది చాలా అవమానకరంగా ఉంది అనేది ఆయన వ్యాఖ్యానించారు. ప్రధానంగా నేను ఆ వ్యక్తి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఎమ్మెల్యేలు స్వయంగా బాధపడ్డారు, నాతో మీరు చెప్పుకున్నారు కాబట్టి నేను ఆ విషయాన్ని మీడియా ముందు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఈ విషయం మీద సిఎస్ కూడా లేఖ రాయిపోతున్నాను. అంటే ఇది ప్రభుత్వం దృష్టిలో ఉండి జరిగిందా, లేదు అధికారుల తప్పిదమా అనే అంశాన్ని కూడా చూడాలి. బహుశా నేను ఆ రోజు రాలేకపోయాను ప్రోగ్రామ్ కి. నిజంగా నేను వచ్చినంటే అక్కడ ఇదే వ్యవహారంగా జరుగుతుంటే నేను అక్కడ ఉండేవాడిని కాదు అని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. ప్రధానంగా కలెక్టర్ కంటే కూడా కలెక్టర్ ఎస్పీ ఎంపీని ఒక టేబుల్ మీద కూర్చోబెట్టారు, మరో టేబుల్లో కార్పొరేషన్ పదవుల్లో చైర్మన్ తో పాటు ఎమ్మెల్యేని కూర్చోబెట్టడం, అది కొంత బాధాకరమైన అంశంగానే నాకు అనిపించింది. ఇది ఎవరు చేసినా తప్పే అని ఆయన మాట్లాడుతూ వచ్చిన వ్యాఖ్యలు. మరోవైపు ఈ వ్యవహారం మీద నేను సిఎస్ కూడా లేఖ రాస్తానని చెప్పి మాట్లాడతాం. అంటే కొంత ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని తప్పులని మామూలుగా ట్రిబుల్ ఆర్ కొంత ముక్కుసూటిగా ఉంటారు. అది ఆ ముక్కుసూటిలో ఏ వ్యవహారం అయినా సరే కుండ బద్దలు కొట్టే వ్యవహారంగానే ఆయన మాట్లాడుతుంటారు. కానీ ఈరోజు అయిపోయిన సంఘటన 4 రోజుల తర్వాత ఈరోజు దాని మీద మాట్లాడుతూ ఈ సబ్జెక్ట్ ని ప్రస్తావించడం కొంత పార్టీలో కూడా చర్చ అయితే జరుగుతోంది. మరి ఏ విధంగా దీని మీద ముందుకు వెళ్తుంది పార్టీ? జరిగింది పొరపాటుగా భావిస్తుందా, లేదు అధికారులు ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేకపోయారని అనుకుంటారా, లేకపోతే దీన్ని ఏ విధంగా చూస్తారు అనేది పార్టీ చూసుకుంటుంది. బట్ ఈరోజు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న రఘురామరాజు ఈ వ్యవహారం మాట్లాడడం మాత్రం కొంత ఇబ్బందికరంగానే ఉంది. అయితే నేనేమి కార్పొరేషన్ డైరెక్టర్లని తప్పు పట్టడం లేదు, బట్ ఎమ్మెల్యేలకు ఇచ్చే మర్యాద విషయంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత ఇది ఉంటుంది. ఆ వ్యవహారంలో మాత్రం కొంత ఇబ్బంది కలిగారు ఎమ్మెల్యేలు కూడా, కొంతమంది ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే అని చెప్పి రఘురామరాజు మాట్లాడుతున్న పరిస్థితి. ప్రోటోకాల్ నిబంధనలు ఎక్కడ కూడా సరిగ్గా చేయలేదు. కలెక్టర్ కంటే కూడా ఎమ్మెల్యే ప్రోటోకాల్ పెద్దది, అది కూర్చోబెట్టుకోవాలి, అది చూడాలి. కలెక్టర్ ఎంపీ ఎస్పీని మాత్రం ఒక టేబుల్ మీద కూర్చోబెట్టి మిగతా వాళ్ళందరినీ ఒక టేబుల్ మీద కూర్చోబెట్టడం వెనకాల ఏం జరిగింది అనేది దాని మీద కొంత ఈ వ్యవహారాన్ని కొంత ఆలోచించాల్సిన పరిస్థితి. నేను కొంత సీరియస్ గానే తీసుకోబోతున్నాను. నేనైతే ఖచ్చితంగా దీని మీద సిఎస్ కి లేక రాస్తున్నాను అని చెప్పి ఆయన. ఈ విషయం పైన ఎవరైనా ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారా, లేదంటే తనంతట తానే డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు కాబట్టి కొంత ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడుకొచ్చారనుకోవాలా? లేదు, ఆయన క్లియర్ గా చెప్పారు. నాతో కొంతమంది ఎమ్మెల్యేలు ఈ వ్యవహారం మీద బాధపడ్డారని కూడా చెప్పారు. అంటే ఎవరో ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్యేలు ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు కొంత
బాధపడటమో లేకపోతే కొంత ఈ వ్యవహారాన్ని తన దృష్టికి చెప్పడమో జరిగి ఉంటుంది డెఫినెట్ గా. లేకపోతే ఈ వ్యవహారం మీద ఆయన అసలు ఓపెన్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన కూడా క్లియర్ గా చెప్పారు, ఈ వ్యవహారంలో నేను ఈ వ్యవహారాన్ని క్లియర్ గా చూశాను, నేను దగ్గరుండి అంటే ఈ ఫోటోలతో సహా నేను గమనించాను, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా నాతో మాట్లాడటం కూడా జరిగింది అని చెప్పారు. కాబట్టి డెఫినెట్ గా వ్యవహారంలో కొంత చర్చ జరుగుంటుంది ఈ పార్టీలో. లేదు రఘురామకృష్ణరాజు దగ్గర, అందులో ఆయన ఫిర్యాదుల కమిటీకి చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా కొంత ఆయన దృష్టికి వచ్చింది కాబట్టి ఆయన ఈ రోజు మీడియా ముందు వ్యవహారాన్ని లేవనెత్తారనే అంశం అయితే జరుగుతుంది. అంటే ఇది ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం చూసి రెండోసారి ఈ పొరపాటు జరగకుండా చూసుకుంటారా, లేదు ఇది ఎక్కడైనా ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే అంశాన్ని కూడా ప్రభుత్వం ఈ వ్యవహారం మీద కొంత దృష్టి పెట్టే పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇప్పుడు ట్రిబులర్ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి అనేది మాత్రం కొంత చర్చనీయాంశం అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో ఎమ్మెల్యేల ప్రోటోకాల్ విషయంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఉల్లంఘన జరిగిందని ఆ విషయం పైన సిఎస్ కూడా లేఖ రాస్తానని చెప్పి తన వ్యాఖ్యల్ని సంచలన రీతిలో ఒక రకంగా ఇది డెఫినెట్గా వార్నింగ్ గానే పరిగణించాల్సిన అవసరం కూడా ఉంది. సో ఈ రకంగా చేయడం తగదు. మరి కొంతమంది ప్రభుత్వ పెద్దల దృష్టిలో ఉందా, లేఖని రకంగా చేశారా, అధికారులు ఈ రకంగా పాల్పడ్డారా, ఎస్పీ తర్వాత ఐఏఎస్ అధికారి ఆ తర్వాత ఎంపీని ఒకవైపుగా కూర్చోబెట్టి ఎమ్మెల్యే అందరూ కూడా ఒకవైపుగా కూర్చోబెట్టారు కార్పొరేషన్ డైరెక్టర్లతో పాటుగా. సో ఎమ్మెల్యే అనేది కలెక్టర్ కంటే చాలా పెద్ద హోదా అనేటువంటి మాటలు కూడా రఘురామకృష్ణరాజు మాట్లాడుకొచ్చారు. సో రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నట్టుగా నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేల యొక్క ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతోందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.